భారతదేశంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన హిందూ దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో సుమారు 1500 దేవాలయాలకు మించి ఉన్నాయి. ఆ దేవాలయాల్లో ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత, ఒక్కో చరిత్ర ఉంది. అలాంటి చరిత్ర గల ఆలయాల్లో ఒక ఆలయం కుంభకోణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుశక్తి మఠం అనే గ్రామంలో ఆ ఆలయం ఉంది. అది శక్తివనేశ్వర దేవాలయం. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, శివుడు, పార్వతి కలిసి శివలింగాకారంలో ఉంటారు. ఇదే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. దీంతో ఈ దేవాలయం ఎక్కువ మంది భక్తులను ఆకర్షించే ఆలయంగా ప్రసిద్ధి చెందినది. శక్తివనేశ్వర ఆలయానికి నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ ఆలయానికి ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన ఈ ఆలయానికి ఎవరైనా ప్రేమికులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటే వారితోనే వివాహం భాగ్యాన్ని ప్రసాదిస్తాడంట. అయితే ఆ దేవాలయం ఎక్కడ ఉంది? పూర్తి విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ దేవాలయం పేరు శక్తివనేశ్వర దేవాలయం. మహాశివుడు లింగ స్వరూపంలో ఈ ఆలయంలో భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటాడు. ఈ దేవాలయం జీవితాన్ని కరుణించే శక్తియుత దేవాలయం అని ప్రసిద్ధి పొందింది. ఇక్కడ వచ్చే భక్తులు శివుని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తుండడంతో వారి కోరికలు తీరుస్తాడని ఇక్కడ ప్రతీది. అయితే అసలు ఈ దేవాలయం యొక్క రహస్యం ఏంటి అంటే, శివపార్వతులు పార్వతీదేవి పెరిగి పెద్దదవుతుంది. ఆ తరువాత ఒకనాడు పార్వతీదేవి బోలాశంకరుణ్ణి చూస్తుంది. అప్పటి నుంచి ఆ శివయ్యే తన భర్త అని భావించి ప్రతి క్షణం మహాశివుని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పార్వతి శివుని ప్రేమలోనే తన్మయత్వంతో అతనినే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. శివుణ్ణి పెళ్లాడేందుకు ఘోరమైన తపస్సును ఆచరిస్తుంటుంది. క్రమంగా తపస్సు తీవ్ర రూపం దాల్చడంతో ఒకే కాలిపై నిలిచి కఠినమైన తపస్సును పార్వతీదేవి ఆచరిస్తూ ఉంటుంది. ఇది గమనించిన శివుడు పార్వతీదేవికి ప్రసన్నుడవుతాడు, కానీ ప్రత్యక్షం మాత్రం కాడు. దీంతో పార్వతీదేవి మరింత కఠినంగా తపస్సును కొనసాగిస్తూ ఉంటుంది. చివరికి శివుడు తేజోమయమైన అగ్ని రూపంలో ఆ పార్వతీదేవికి దర్శనమిస్తాడు. ఆ పరమశివుణ్ణి అగ్ని రూపంలో దర్శించిన పార్వతి కాస్త కూడా భయపడకుండా వెళ్ళి అగ్ని రూపంలో ఉన్నటువంటి ఆ శివుణ్ణి ఆలింగనం చేసుకుంటుంది. అయితే ఆమె తపస్సు చేసిన స్థలంలోనే ఈ ఆలయం వెలసింది. దాంతో ఆ పరమేశ్వరుడు తన నిజ రూపంలోకి ప్రత్యక్షమై పార్వతీదేవి యొక్క తపస్సును మెచ్చుకొని ఆ పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు. ఆ విధంగా శక్తి అయిన పార్వతీదేవి తాను ఇష్టపడిన శివుణ్ణి తన పతిగా దక్కించుకుంటుంది. అయితే ఇక్కడ శివలింగం ఎలా ఉంటుందంటే, పార్వతీదేవి గట్టిగా కౌగిలించుకున్నట్లుగా మనకిక్కడ కనిపిస్తూ ఉంటుంది. అందుకే అక్కడ చరిత్ర ప్రకారంగా ఎవరైతే ప్రేమికులు ఉంటారో వారు ఈ దేవాలయానికొచ్చి ఆ మహాశివుణ్ణి దర్శించుకున్నట్లయితే ఆ ప్రేమికులకి వివాహం జరుగుతుందని, వాళ్ళే భాగస్వామిగా తమ జీవితాల్లోకి వస్తారని గట్టిగా నమ్ముతారు. కాబట్టి ఈ దేవాలయానికి ప్రేమికుల దేవాలయం అని కూడా పేరుంది. అయితే ఈ దేవాలయానికి సరిగ్గా ఎలా వెళ్ళాలి అనేది మీకు నేను ఇక్కడ చెప్తాను. తంజావూరు జిల్లాలో కుంభకోణం పట్టణం నుండి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఈ తిరుశక్తి మఠం అనే గ్రామంలో శక్తివనేశ్వర దేవాలయం ఉంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే తమిళనాడు రాష్ట్రంలో నుండి కుంభకోణం రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళొచ్చు. అదే విధంగా తంజావూరు విమానాశ్రయం నుంచి కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. కనుక ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ వీలున్నప్పుడు తమిళనాడు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని దర్శించండి.